ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం జహీరాబాద్ హెర్బా వ్యాలీలో ఉన్నాం. ఇక్కడ అనేక రకాల మూలికలు, ధ్యాన మందిరం, అలాగే ఫ్యూచర్లో ట్రైనింగ్ క్లాసెస్ కోసం రూములు కూడా కడుతున్నాం అండి. ట్రైనింగ్ క్లాసులు అంటే ఫ్రీ ట్రైనింగ్ అనుకోవద్దు, ఫుడ్, అకామిడేషను, ట్రైనింగ్ అన్నీ ఉంటాయండి. అదొక ప్యాకేజ్ ఉంటుంది. 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగా ఒక 2-3 వారాలు కనుక మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చారనుకోండి, మీకు అనేక రకాల చిట్కాలు, అనేక రకాల మూలికల్ని మీ దొడ్లో ఉన్నాయి, మీ ఊళ్ళో ఉన్నాయి, మీ చుట్టుపక్కల ఉన్నాయి, ఎలా వాడుకోవాలి. పూర్వకాలం మన విలేజెస్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంతోమంది పెద్దలు ఉండేవాళ్ళు. వాళ్ళు సపోజ్ మనకి కడుపు నొప్పిగా ఉంది అంటే కొంచెం ఉప్పు నీళ్ళు తాగరా, వేడి నీళ్ళు ఉప్పు కలుపుకుని తాగనివారు. అలాగే అజీర్ణం, విరోచనాలు అవుతున్నాయంటే ఏం లేదు, సోపు తీసుకో, బాగా వేడి చెయ్యి, అది వేగుతూ ఉండగా బ్రౌన్ కలర్కి వచ్చాక కాసి నీళ్లు పోయి, ఏగుతూ ఉండగా పొయ్యి మీద ఉండగానే నీళ్లు పోయమనేవారు. పోసి ఆ నీళ్లు వడపోసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగనివారు. 1 గంటలో లూజ్ మోషన్స్ తగ్గిపోయి. ఇలాగా అనేక రకాల చిన్న చిన్న చిట్కాలు. ఇది మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ట్రెడిషన్లో ఆటోమేటిక్గా క్యారీ అవుతూ వచ్చిందనమాట. ఈ జ్ఞానం అనేది, ఈ నాలెడ్జ్ అనేది క్యారీ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఆ నాలెడ్జ్ని కోల్పోయాం. కోల్పోవడం వల్ల ఏమంటుందంటే, కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి పరిగెడడం, అక్కడ వేలు లక్షలు ఖర్చు పెట్టడం. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చిన్న చిన్న చిట్కాలతోటి మనం బయట ఎలా పడాలి. సపోజ్ ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కషాయాలు తాగుతున్నారు. అనేక రకాల కషాయాలు, సొంటి పిప్పలి మిరియాలని, త్రిఫలా కషాయం అని, జామాకులు, నేరేడాకులు, మామిడాకులు, ఏది ఉంటే అది, అనేక రకాల ఆకులు అన్నమాట. ఈ విధంగా ఈ కషాయాలు తాగటం వల్ల కూడా మనకి అనేక వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది, కడుపులో క్రిములు అనేవి, ఇప్పుడు మామిడి జీడి పౌడర్ కానీ, లేకపోతే జామాకులు కానీ, దానిమ్మ పిందులు చూర్ణం కానీ, పువ్వుల చూర్ణం కానీ, ఇలాంటి అతి వగరగా ఉంటాయండి ఇవన్నీ కూడా. ఈ అతి వగరగా ఉండే నేరేడు గింజలు, నేరేడు ఆకులు, నేరేడు తాట, ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి మీద పనిచేస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద పనిచేస్తాయి. మన కడుపులో ఉన్న క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిముల్ని చంపడానికి అద్భుతంగా పనిచేస్తాయండి ఈ కషాయాలు అనేవి. ఏది, జామాకులు, జామ పిందులు, జామ పువ్వు, జామ తాట, చిగుళ్ళు బాగా పనిచేస్తాయి. ఇలాగా నేరేడు ఉందనుకోండి, నేరేడు తాట పనిచేస్తుంది, ఆకు పనిచేస్తుంది. దాని యొక్క ఏదైతే గింజలు ఉన్నాయో, ఇప్పుడు సీజన్ రాకపోతుంది, ఆ గింజలను జాగ్రత్తగా తీసుకోండి. ఒక మాదిరిగా ముగ్గిన వెంటనే ఆ కాయని తీసేసి కోసేసుకుని మీరు మూకిట్లో వేపించేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా. లేకపోతే నేరేడు గింజలు వెంటనే పుచ్చిపోతాయి. ఆ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకుని కనుక మీరు నిల్వ చేసుకుంటే, దాన్ని చూర్ణం చేసుకుని కాఫీలోని, టీలోని ఇలా కలుపుకుని తాగారనుకోండి, చాలా చక్కగా మీ పొట్టలో క్రిములు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే షుగర్ కానీ, ఇలాంటి పూర్తిగా తగ్గిపోవడానికి కాదు, కంట్రోల్ అవ్వడానికి, మీ స్టమక్ యొక్క ఆరోగ్యం బాగుండడానికి చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. ఇలాగ మనం మన ప్రకృతిలో ఏ అయితే మనకు అందుబాటులో ఉన్నాయో, సపోజ్ గానుగా అంటాం, మనం కానుగ చెట్టు అంటాం. కానుగ చెట్టు ఉంది విలేజ్లో, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన గవర్నమెంట్ కూడా వేసింది. కానుగ పుల్ల అంటే చాలా ఫేమస్. ఒకప్పుడు మన పూర్వీకులు అలాగా ఒక చెంబు పట్టుకునో ఏదైనా పట్టుకుని బహిర్భూమికి వెళ్ళేవారు. అంటే అప్పట్లో టాయిలెట్స్ లేవు కాబట్టి ఆ చెంబుతోటో తెపాళ్లతోటో నీళ్లు పట్టుకుని ఊరు బయటికి వెళ్ళి అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడం ఇలా చేసేవారు. ఆ టైంలో ఏం చేసేవారు, వెళ్తా ఒక తుమ్మ పుల్లో, ఒక వేప పుల్లో, ఒక గానుగ పుల్లో ఏదో ఒకటి తీసుకుని చక్కగా ఉత్తరాయణ దొరికితే ఆ ఉత్తరాయణ పీక్కుని ఆ వేరు నవ్వులతో వెళ్ళేవారు. ఉత్తరాయణ వేరు అనేది పంటిపోట్లు తగ్గిస్తుంది, పంటిని, కదిలిన పంటిని కూడా గట్టిపడేలాగా చేయగలదు. మా గురువుగారు ఒక ఆయన ఉండేవారు, మాస్టర్, మా బోర్డు స్కూల్లో. ఆయన రోజు ఉత్తరాయణ నవ్వులుతూ ఉంటే ఒకసారి నేను అడిగా, ఆయన అన్నారు అప్పుడు, 1 సంవత్సరం కనుక ఉత్తరాయణ వేరుతోటి పళ్ళు తోమితే తాసుపాము కరిసినా విషం ఎక్కదరా అని చెప్పారు. అలా అని మీరు తోమేసి పాము కరిసినా కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొద్దు, వైద్యం చేయించుకోండి, వైద్యుడి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళండి. అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అది. ఆ నాలెడ్జ్లో ఉన్న పాయింట్లను ఆయన చెప్పారు. అలాగే ఈ ఉత్తరాయణ ఆకు రాసుకుంటే దోమ కుట్టినా, కందిరేకు కుట్టినా, తేనెటెక్కు కుట్టినా ఆకు పసరు రాసిస్తే నొప్పి తగ్గిపోతుంది, మంట తగ్గిపోతుంది అని చెప్పారు ఆయన. ఇది ఎవరో నేర్పింది, చదువుకున్నది కాదు, మనకి కొన్ని తరాల నుంచి ఆ అనుభవపూర్వకంగా చిన్న చిన్న చిట్కాలు అనేవి పల్లెటూరులో అనేక మంది చెప్పేవారు. సపోజ్ కామెర్లు వచ్చినాయి, కామెర్లు వస్తే మనం పసిరికలు అంటాం. మనం ఆ పచ్చ కామెర్లని, అనేక రకాల ఎండు కామెర్లని రకరకాలుగా ఉంటాయి. ఆ కామెర్లు వస్తే మనకి కనీసం 3 నుంచి 6 నెలల పచ్చిం చేయించేవారు. చక్కగా
ఊళ్ళో ఒక 5-6 ఉండేవారు. ప్రతి విలేజ్కి కూడా ఈ కామెర్లకి మందు ఇచ్చేవాళ్ళు. కనీసం ఒకళ్ళిద్దరు ఉండేవారు. ఆ ఊళ్ళో ఎవరికి కామెర్లు వచ్చినాయినా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక పసరు ఇవ్వడం, లేకపోతే ఒక ఆకు నూరు పట్టుకొచ్చి బొడ్డు మీద వేసి కట్టడం. రోజు ఉదయం రామ్మ మార్చుకోవాలి కట్టు అనేవారు. ఎల్లోగా వెళ్ళి కళ్ళు పచ్చబడిపోయి ఒళ్ళు పచ్చబడిన వాళ్ళకి కూడా 3-5 రోజుల్లో నార్మల్ యూరిన్ అయ్యి ఆ కళ్ళు పసుపుదనం అనేది తగ్గిపోయి శరీరం పసుపుదనం కూడా తగ్గిపోయేది. అంటే వితిన్ 3 days 72 hours బాడీలో అనేక మార్పులు జరిగాయి. ఎలాగా లోపలికి తీసుకోవడం కాదండి, బొడ్డు మీద వేసి కట్టేవారు. అదేవిధంగా లోపలికి ఇవ్వడానికి కూడా ఆముదం ఆకులు ఉన్నాయి కదండి. ఆముదం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది వర్షాకాలం అంతా. ఉత్తప్పుడు దొరకపోవచ్చు, కానీ నీళ్లుంటే ఎప్పుడు 365 రోజులు దొరుకుతుంది. అల్లం చేలలో దొరుకుతుంది, పొలం గట్టుల్లో దొరుకుతుంది, ఊళ్ళో ఉన్న దొడ్లమ్మట ఉంటాయి. ఆ ఆముదమాకు తీసుకుని జాగ్రత్తగా దానికి పురుగులు లేకపోతే సాలీళ్ళు గూళ్ళు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోండి. దాన్ని నలిపి రసం తీసుకుని 20 గ్రాములు రసం చాలు, ఎక్కువ అక్కల 20-30 గ్రాములు మీ బాడీ వెయిట్ని మించి 30 గ్రాములు దాటి అక్కర్లేదు. చక్కగా కాసిన పాలలో కలుపుకుని దాన్ని పరగడుపుని తీసుకుంటే ఒక వారం రోజుల్లో ఈ కామెర్లు అనేది, లివర్ ప్రాబ్లం అనేది చాలా వరకు సబ్సైడ్ అయిపోతుంది. పచ్చి మట్టికి చాలా చేయాలి. మీరు ఆ వేసుకున్న మందుని బట్టి ఉత్తి చారన్నం తింటాం, లేకపోతే ఉత్తి మజ్జిగ అన్నం తింటాం. ఈ కామెర్లు వచ్చిన వాళ్ళకి కూడా హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేసేవారంటే కొంచెం ఈ ఉసిరి కషాయం అని ఇలాంటివి ఇచ్చేవారు అనమాట. ఉసిరిలో హయ్యెస్ట్ ఐరన్ ఉంది కాబట్టి అది దాంట్లో ఉన్న సి విటమిన్ అనేది మన లివర్ మీద కూడా పనిచేస్తుంది కాబట్టి లివర్ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి, బాడీలో లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గడం, ఐరన్ తగ్గడం జరుగుతుంది. ఈ ఐరన్ తగ్గడం, హిమోగ్లోబిన్ తగ్గడం అనేది కాకుండా అది మళ్ళీ రికవరీ అవ్వాలంటే మన బాడీకి సి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఏం చేసేవారంటే పూర్వం పాత చింతపండు లేకపోతే ఉసిరికాయల రసంతో చారు పెట్టి లేకపోతే ఆ కషాయం తాగించడం ఇలా చేసేవారు అనమాట. దానివల్ల ఏమైంది, మన బాడీలో విటమిన్ సి అనేది ఫిలప్ అవడం వల్ల ఐరన్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకుని లివర్ ప్రాబ్లం వల్ల ఏ హిమోగ్లోబిన్ రీడింగ్లు పడిపోయినాయో, ఐరన్ రీడింగ్ పడిపోయిందో అవి నార్మల్ అవ్వడానికి చక్కగా పనిచేసాయి అనమాట. కడుపు పోయింది, బ్లోటింగ్, గ్యాస్ బయటికి వెళ్ళట్లేదు. అప్పట్లో గోలీ సోడాలని చాలా చోట్ల దొరికాయి, మరి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. లేదంటే ఇప్పుడు కంపెనీలు సోడాలు వచ్చినాయి. ఆ సోడా పట్టుకొచ్చి అందులో కాస్త బేకింగ్ సోడా వేసి దాంట్లో ఒక నిమ్మకాయ పిండివారు, బాగా పొంగేది, అది తాగేమనేవారు. అంతే, గ్యాస్ మొత్తం బయటకు వచ్చేసేది. ఎంత బ్లోటింగ్ అయిన స్టమక్ అయినా కూడా పోయేది. లేదు, బ్లోటింగ్ వచ్చింది, బాగా బయటికి రావట్లేదు, వెంటనే 1 లీటర్ నీళ్లు తాగేరానివారు. 1 లీటర్ నీళ్ళు తాగేటప్పుడు బేవు అని తేంచేటప్పటికి ఆ ఖాళీ అయ్యి ఆ గ్యాస్ అంతా బయటకు వచ్చి. అలా అని మీరు ఎప్పుడు కూడా రిస్క్ చేయొద్దు. దగ్గరలో హాస్పిటల్ ఉంటే చూపించుకోవడానికి వెళ్ళండి. అప్పట్లో ఏంటంటే నాటు వైద్యులు అనేవారు వీళ్ళని, లేకపోతే సలహా చెప్పేవారు. ఆ ఊళ్ళోని ఆ ఇంట్లో ఉన్న పెద్దకే అనేక రకాల చిట్కాలు తెలిసాయి. ఆ తల్లికి, ఆ తండ్రికి కానీ, ముసలాళ్ళు ఉంటే ముసలాళ్ళకి కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయండిరా, అయిపోతుంది, తగ్గిపోతుంది. సపోజ్ రొంప పట్టింది, విపరీతమైన కోల్డ్, కాఫ్, వాళ్ళని ఏం చేసేవారు, పసుపు వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టమనేవారు. లేకపోతే కొద్దిగా పసుపు పాలలో వేసి తాగించేవారు. ఈ పసుపు లేనప్పుడు మిరియాలు ఒకసారి వేపించి వాటిని కొట్టి చూర్ణం చేసి ఒక 5-6 మిరియాలు ఒక గ్లాసు వేడి పాలలో వేసి వేడివేడిగా తాగమంటే వెంటనే వాతం వల్ల, అంటే కోల్డ్ వల్ల, కఫం పెరిగిపోవడం వల్ల వచ్చే కోల్డ్ అంతా కూడా 2-3 రోజుల్లో తగ్గిపోయేది. దగ్గు కానీ, రొంప కానీ, జ్వరాలకు రాకుండా కాపాడే ఇవన్నీ కూడా ఈ మిరియాలు, ఈ పసుపు, ఈ చక్కని యాంటీబయాటిక్స్లకు కూడా పనిచేస్తాయి. కాబట్టి ఈ కోల్డ్, ఫీవరు ఇలాంటివి రాకుండా చక్కగా మనకి ఇమ్యూనిటీని పెంచి బాడీని కాపాడే అనమాట. పసుపు అనేది ఏం చేస్తుందంటే మనకు వాపున్న పదార్థాలను కూడా, పొట్టలో వాపులు కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, పసుపు చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకేనండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, మన వంటింట్లో సరుకులు ఎలా వాడుకోవాలి, మన చుట్టుపక్కల దొరికే మూలికలు ఎలా వాడుకోవాలి, ఏ మూలిక లక్షణం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అనేక మూలికలు ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్గా ఆ మూలికను చూపించి ఆ వారం రోజుల్లో ఆ మూలికలు ఒక 50 మూలికలు, 60 మూలికలు, వాటి గురించి పూర్తి అవగాహన వచ్చేలాగా మూలికను గుర్తించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మూలిక బదులు ఒక మూలిక వాడితే చాలా ప్రమాదం. కాబట్టి అందుకనే అనుభవజ్ఞులైన వైద్యులకు చూపించిన తర్వాతే మీరు ప్రయోగాలు చేయాలి. అంతే తప్ప ఓన్గా ఏదో చూసాం కదా అని ఒక మూలిక బదులు ఒకటి వాడితే ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట.
అందుకు ఇక్కడ ప్రాక్టికల్గా ఒక మూలికను చూపించడం, ఆ మూలికని ఎలా శుద్ధి చేయాలి, శుద్ధి చేయవలసిన అవసరం ఉన్న మూలిక అయితే ఎలా శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేయక్కర్లేని అయితే పర్వాలేదు, ఆ తర్వాత అది డోస్ ఎంత ఇవ్వాలి, ఏ వయసుకి ఎంత ఇవ్వాలి, ఏ ప్రాబ్లంకి ఎంత ఇవ్వాలి, ఇలాగా అనేక రకాలైన సమస్యలకి ప్రశ్నలకి సమాధానం చెప్పి మీ చేత నోట్సులు రాయించడం, మీకు ప్రతి మూలిక గురించి అవగాహన వచ్చేలాగా చేయడం అనేది ఒక కోర్స్ కింద అనమాట. ఏది మీరు గృహ వైద్యం చేసుకోవడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం వరకు ఒక ట్రైనింగ్ క్లాసెస్ అనేది జరుగుతాయండి. వాటికి వచ్చారనుకోండి, మీకు మీ శరీరం మీద, మీ ప్రాణం మీద మీకు వచ్చిన వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి, ఆహార విహారాలు అంటే టైం టు టైం ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటు, అలాగే తక్కువగా మితంగా ఆహారం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటు, వ్యాయామం ఎంత ఇంపార్టెంటు, ప్రాణాయామం ఎంత ఇంపార్టెంటు, ఇలాగ అనేక సబ్జెక్టుల మీద మీకు ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది అటెండ్ అయ్యారనుకోండి, మీరు తప్పనిసరిగా మీరు ఒక చిన్న చిన్న చిట్కా వైద్యం చేసుకుంటా హ్యాపీగా మీ జీవన విధానాన్ని సాగించవచ్చండి. నమస్కారం.